మనుషుల్ని రక్షించాలి అంటే దేవునికి ఎవరు కావాలండి? ఆయనకి అన్నీ సాధ్యమే కదా, మనుషుల్ని రక్షించుకోవచ్చు కదా అని దేవునికి మనం చెప్పవచ్చు. కానీ దేవుడు అంటాడు, నేను ఎందుకోసం నేను చేసుకున్నానో తెలుసా అంటే ఏమంటాడండి దేవుడు నీతో? నా మహిమ నిమిత్తము నేను నిర్మించిన జనులు ఏం చేయాలండి? నా స్తోత్రమును ప్రచురము చేయాలి. దేవుడు ఎందుకోసం చేసుకున్నాడు అంటాడు మనల్ని? అంటే నేనేమన్నా పొరపాటు మాట్లాడుతున్నానేమో అని అలా చూస్తున్నారు మీరు. కాబట్టి ఒకసారి బైబిల్ గ్రంథం తెరవండి. నేను మాట్లాడేది పొరపాటు అయితే నన్ను క్షమించండి, అది సత్యమైతే దాన్ని పాటించండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 21వ వాక్యం చదువుదామండి. నా నిమిత్తము ఎవరు నిర్మించారంటండి? నా నిమిత్తమే, నా అంటున్నాడు దేవుడు. ఈరోజు నిన్ను నిర్మించింది ఎందుకోసం అంటండి? తల్లి గర్భములో రూపింపబడక ఉనిపే నేను నిన్ను ఎరిగితినని ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ మాట ఇర్మియాకు మాత్రమే వర్తించే మాట కాదండి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వర్తించే మాట. దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు చేసుకున్నాడంటండి? నా నిమిత్తమే. అందుకే పౌలు గారు అంటారు, మనందరికీ వాక్యం తెలుసు, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మనం ఎవరి సొత్తు అంటండి? దేవుని సొత్తు. ఇక్కడ నా మహిమ నిమిత్తము నేను నిర్మించిన జనులు ఏం చేస్తారంటండి? స్తోత్రం అనలేదు ఆయన, స్తోత్రం అనలే. ఏ స్తోత్రం అన్నాడండి? నా స్తోత్రమును. మనం ఎక్కడ నిలబడినా, ఏ స్థలములో ఉన్నా, ఏ సంఘములో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, నువ్వు చదివే కాలేజీ కావచ్చు, నువ్వు ఉద్యోగం చేసే స్థలము కావచ్చు, నువ్వు పనిచేసే క్షేత్రం కావచ్చు, అక్కడ ఏముండాలంటండి? దేవుని యొక్క స్తోత్రమును ప్రచురము చేయాలి. అయితే మనకు ఒక డౌట్ వస్తుంది, ఈ పని చేయాలని ఒక పక్కన ఉంటుంది, మరొక పక్కన ఏముంటుంది అంటే దీనికి నేను అర్హుణ్ణి కాను. ఎందుకు అనిపిస్తుంది ఆ ఫీలింగు? ఎందుకు వస్తుంది ఆలోచన? యవనస్తులైన మనము నిజంగానే దేవుని కోసం ఎన్నెన్నో చేయాలని ఆలోచనలు మన మైండ్లో ఉంటాయి. ఇది చేయాలి, అది చేయాలి, సంఘం కోసం ఇలా నిలబడాలి, అలా వాడబడాలి, అలా జరిగించాలి, ఇలా జరిగించాలి, చాలా ఆలోచనలు మన మైండ్లో ఉంటాయి. కానీ అవి ప్రాక్టికల్గా ఎందుకు వర్కౌట్ అవ్వదంటే అపవాది నిన్ను వెనక్కి లాగుతూ ఉంటాడు. ఏమని? నీకు అంత సీన్ లేదు, ఏం లేదు, నీవంతా యోగ్యుడు కాదు, అసలు నీవు చేయడానికి అర్హతే లేదు, అసలు నువ్వెవరు ఈ పని చేయడానికి, నీలో యోగ్యత ఎక్కడ కూడా లేదు, మాటల్లో దోషివి, చూపుల్లో దోషివి, నడవడికలో దోషివి. కాబట్టి నువ్వు ఎలా చేస్తావు? ఇట్లా ఎప్పుడైతే నువ్వు దేవుని పని చేయాలనే తలంపు నీకు వస్తుందో వెంటనే ఈ నెగిటివ్ థాట్ నీ ముందుకు వస్తాడు. ఎవరి ద్వారా? అపవాది ద్వారా. దేవుడు వచ్చిన పని ఏంటి అసలు అని మనం ఆలోచన చేసినట్లయితే లూకాసు సువార్త 19వ అధ్యాయం. దేవుడు వచ్చిన పనే ఆ పని, కానీ ఆ పని మనకు తెలిసినా కూడా మనం ఏమవుతామంటే వెనక్కి వెళ్తూ ఉంటాం. లూకాసు సువార్త 19వ అధ్యాయము 10వ వాక్యం చదువుదామండి. నశించిన దాన్ని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. మనుష్య కుమారుడు ఎందుకోసం వచ్చాడంటండి? నశించిన దాన్ని ఏం చేస్తాడంటండి? వెదకి 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 నువ్వు ఎక్కడ పడిపోయావో వెతుకుతాడు. ఏ స్థలములో నువ్వు బలహీనుడిగా ఉన్నావో వెతుకుతాడు. దేవుడు వెతుకుతున్నాడనే దానికే మీ హృదయములో దేవుని పని చేయాలనే ఆలోచన కలగడం, దేవుని సన్నిధికి వెళ్ళాలనే ఆలోచన దేవుడిని నీలో పుట్టిస్తాడు. ఒకవేళ నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నా, ఒకవేళ దేవునికి వ్యతిరేకపూరితమైన అనుభవాల్లో నువ్వు వెళ్తున్నా కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలి,
ఆయన పాటలు పాడాలి, ఆయన వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలనే ఆలోచన ఏదైతే ఉందో దేవుడు నిన్ను వెతుకుతున్నాడని గ్రహించాలి. ఈ తలంపు మామూలుగా రాదు, ఈ ఆలోచన మామూలుగా నీకు నువ్వుగా తెచ్చుకోలేవు. కానీ మనం ఏమనుకుంటామంటే నాకు నేనుగా చేయాలనుకుంటున్నానేమో, కానీ నేను చేయడానికి యోగ్యుని కాను, అర్హుని కాను. ఎందుకంటే నాలో లోపాలు ఉన్నాయి, నాలో బలహీనతలు ఉన్నాయి, నాలో అనేకమైనవి మనుషులు చూడనివి కూడా నాలో ఉన్నాయి. కాబట్టి నేను చేయకూడదని ఇది మానిన తర్వాత ఇది విడిచిపెట్టిన తర్వాత దేవుని సన్నిధికి వెళ్దాం, దేవుని పరిచర్య చేద్దామని మనలో చాలామంది అనుకుంటాం. కానీ ఇది వాస్తవంగా ఎంత మాత్రము దేవుడు ఆమోదించదగిన సన్నివేశము కాదు, దేవుడు ఆమోదించదగిన స్థితి అంత మాత్రము కాదు. దేవుడు ఎప్పుడు రమ్మంటాడంటే నీవెప్పుడు బలహీనుడువో అప్పుడే దేవుడు రమ్మంటాడు. ఒకసారి హెబ్రీయులు రాసిన పత్రిక ప్రాక్టికల్గా చూద్దాం. దేవుడు నిజంగానే పిలిచాడా మన బలహీనతల్లోనే? హెబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వాక్యంను మీరు చూసినట్లయితే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు ఏమన్నాడండి? మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు చదవండి, సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలెనను శోధింపబడినను ఆయన పాపం లేనివాడు. ఇక్కడ మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో కూడా సమాన అనుభవం లేనివాడు. మన బలహీనతలు ఏందంటే మానవుడిని దేవుడు ఎలా చూస్తున్నాడండి? ఏ కోణంలో చూస్తున్నాడు? నువ్వు బలహీనుడు అనే చూస్తున్నాడు. నువ్వు పడిపోతావని తెలుసు దేవునికి. బైబిల్ ఏం చెప్తుంది? యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు. అదే తొట్టిల్లడం అనేది సహజసిద్ధంగా యవన కాలంలో వచ్చే ఒక చర్య. అయితే పడిపోయిన ప్రతి వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడంటండి? నిలవబెడతాడు. అయితే ఇది మనం అర్థం చేసుకోక పడిపోయిన స్థితిలోంచి మనము మన జీవితాలను కట్టుకోవాలనే ఆలోచన వచ్చినా కూడా నేను ఈ స్థితి నుంచి బయటకు పడితేనే కానీ నేను దేవుని సన్నిధికి వెళ్ళడానికి యోగ్యుని కాను, పాటలు పాడడానికి. ఒకవేళ ధైర్యం చేసి నీకు నువ్వుగా పని చేయడానికి నిలబడితే ఎవరో ఒకరి నుంచి వస్తుంది, ఎవరో ఒకరు అడుగుతారు నిన్ను. అప్పుడు నువ్వేమవుతావు? మొక్కను చిన్నబుచ్చుకుని వాళ్ళు నిన్ను ప్రశ్నిస్తారు. నీకు ఏ అర్హత ఉందని స్టేజ్ మీద నిలబడి పాడుతున్నావు? నీవు ఏ యోగ్యత ఉందని వాక్యం చదువుతున్నావు? నీ జీవితం నాకు తెలియదా? నీ బ్రతుకు నాకు తెలియదా అని వాళ్ళ నుంచి వచ్చిన క్వశ్చన్ బట్టి నువ్వు ఎప్పుడు ఇంకెన్నడూ కూడా ఆ స్టేజ్ వైపు చూసే ప్రయత్నం కూడా చేయలేవు. అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు, మనుషులు నిన్ను ప్రశ్నించిన నా దేవుడైతే, నిన్ను ప్రేమించిన దేవుడైతే నిన్ను ధైర్యంగా రమ్మంటున్నాడు. ఎవరి వైపు చూడదు. కింద చదవండి. గనుక మనము కనికరింపబడి ఏంటంటే అక్కడ రాయబడిన మాట ఏంటి? సమయోచితం అని. అంటే ఆ సమయానికి అనుకూలమైన సహాయము కొరకు, అంటే ఆ బలహీనత నుంచి నువ్వు ఎలా బయటపడాలో సమయోచితంగా దేవుడు నీకు ఏమిస్తాడండి? సహాయం చేస్తాడు. ఎప్పుడు? చదవండి. కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం యొద్దకు ధైర్యంగా ఎక్కడికి రమ్మంటున్నాడండి దేవుడు? ఆయన సన్నిధికి రమ్మంటున్నాడు. ఆయన సన్నిధికి రమ్మంటున్నాడు. నీ ప్రక్కవారు నిన్ను వ్యతిరేకిస్తున్నా, నీవు యోగ్యుడు కాదని నీ ఇంట్లో వాళ్ళు అంటున్నా, నీ సంఘస్థులు అంటున్నా, దేవుడైతే నిన్నేమంటున్నాడండి? ధైర్యంగా రా. ఆయన కృపాసనం యొద్ద ఏం దొరుకుతుందంటండి? సమయోచితమైన సహాయము. ఆ బలహీనత నుంచి ఎలా బయటపడాలో దేవుడే నీకు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. అసలు వాక్యం దగ్గరికే రాకపోతే, ఆయన సన్నిధికే మనం రాకపోతే మన బలహీనతలు ఎలా జయించాలో మనకు అర్థం కాదు. కాబట్టి నేను పాపిని, నేను పాపంలో పడిపోయినాను, ఇహలోక ప్రేమల్లో పడిపోయాను, మొబైల్ ఫోన్లో పడిపోయాను, లేదంటే భయంకరమైన దేవునికి విరుద్ధమైన దృశ్యాలు చూసే స్థితిలో నేను పడిపోయానని నువ్వు అనుకుని నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు.
దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నిన్ను వెతుకుతూ ఉన్నాడు. నువ్వు మరి ఆదామును వెతికాడా లేదా చెప్పండి? సాయంకాల సమయంలో చల్లపుట్టిన దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆదామా నా స్వరం విన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావని అడిగాడా లేదా? అంటే దేవుడు ఆయన్ని వెతికాడు. ఆదాము పడిపోయాడని తెలియదా దేవునికి? ఆదాము ఆజ్ఞను అతిక్రమించాడని తెలియదా? తెలుసు. ఆయన ఎందుకు అడిగాడు? ఆయన్ని సరిచేయాలని, ఆయన్ని బాగు చేయాలని. నా ప్రియమైన యవనస్తుడా, యవనస్తురాలా, ఈరోజు నిన్నటి వరకు, ఒకవేళ ఈ క్షణము వరకు నీ జీవితము ఎలా ఉందో దేవుడు నిన్ను అడగడం లేదు. ఇప్పుడు నిన్ను వెదికాడు. నువ్వు కావాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. నిన్ను ఏర్పాటు చేసుకుంది, తల్లి గర్భంలో నిన్ను రూపించుకున్నది. దేవునికి ఒక ప్లాన్ ఉంది, ఒక పర్పస్ ఉంది. ఆ ఉద్దేశము నీ ద్వారా నెరవేర్చాలని. అయితే నా ప్రియమైన వారులారా, మనలో చాలామందికి కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. సాధారణంగా యవనస్తులు పడిపోయినప్పుడు, దేవుని బిడ్డలో ఒకవేళ ఈ లోక ప్రేమలో పడిపోతే, ఆ వ్యక్తి నుంచి మనకు వచ్చే ఎదురు ప్రశ్న ఏంటంటే, దేవుని బిడ్డలు మోసం చేయరు కదా. ఏమంటారండి? నువ్వు నన్ను ప్రేమించి మోసం చేస్తావా? తెలివైన ప్రశ్న వస్తుంది మనకి. అవును కదా. వెంటనే మనకేమవుతుంది? అవును కదా, మోసం చేయకూడదు కదా. అవును కదా, మోసం చేయకూడదు కదా. అప్పుడు అది చాలా తెలివిగా మనల్ని ఆ ఊబిలోంచి రానియకుండా చేస్తాడు. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు మనల్ని బెదిరిస్తారు. నీవు నన్ను గనుక విడిచిపెడితే, నీవు నన్ను గనుక చేసుకోకపోతే సూసైడ్ లెటర్ రాసి చచ్చిపోతా. అప్పుడు నీకు భయం వేస్తుంది. ఏమని భయం వేస్తుంది? ఇంతవరకు ఎవరికి తెలియకుండా దీన్ని కొనసాగిస్తూ వచ్చాను. ఒకవేళ తెలిసిన ప్రాబ్లం లేదు, కానీ ఆ వ్యక్తి కనుక సూసైడ్ చేసుకుని చచ్చిపోతే నేను జైలుకి వెళ్ళాలి, నా కుటుంబం పేరు ప్రతిష్టలు ఏమవుతాయని కొన్ని సందర్భాల్లో మనం ఏంటంటే, చాలామంది యవనస్తులు ఒకవేళ పడిపోయినా కూడా, ఎవరినైనా ప్రేమించి తర్వాత ఇది తప్పని తెలిసినా కూడా దాని నుంచి బయటపడలేకపోవడానికి గల కారణం ఏమిటంటే, వారి నుంచి వచ్చే బెదిరింపులు, వారి నుంచి వచ్చే తెలివైన పొదునైన మాటలు. క్రైస్తవులని చెప్పుకున్నావు, దేవుడి బిడ్డని చెప్పుకున్నావు, మోసం చేయడం తగునా నేను అంటాను. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, దేవుడు ఏం చెప్తున్నాడంటే, సమయోచితంగా నీకు సహాయం చేస్తాను. మనకి బైబిల్ తెలుసు, సత్యం తెలుసు, వ్యర్థమైన వాటిని ప్రేమించకూడదని తెలుసు. అయితే తెలిసిన తర్వాత దాని నుంచి బయటపడే మార్గాన్ని కూడా దేవుడు చూపిస్తాడు. కానీ మనం అటువైపుగా ఆలోచించాం.